రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ దేశద్రోహి రాహుల్ గాంధీ దేశద్రోహి రాహుల్ గాంధీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ అది రాహుల్ గాంధీ 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 సడి 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 రాహుల్ గాంధీ ఉమేష్ దేశద్రోహి రాహుల్ గాంధీ 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 రంగారావు సైడ్ గారు దేశద్రోహి రాహుల్ గాంధీ దేశద్రోహి రాహుల్ కాంగ్రెస్ యువరాజు ఎలక్షన్లలో తప్ప ఎప్పుడూ కూడా ఈ దేశంలో కనబడకుండా విదేశాల్లో జల్సాలు చేసేటటువంటి కాంగ్రెస్ యువరాజు ఈ రోజున మత సామరస్యానికి వ్యతిరేకంగా మన భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అమెరికాకు పోయి ఆయన జల్సాల కోసం పోయినట్టున్నాడు. అక్కడ మన దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దేశ విద్రోహపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిక్కులను అవమానించడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవకు అవమానించడం జరిగింది. భారత మాతను అవమానించడం జరిగింది. భారతదేశ గడ్డను అవమానించడం జరిగింది. సంపూర్ణంగా భారత గడ్డ మీద పుట్టినటువంటి భారతీయులందరినీ కూడా అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజున జగిత్యాల నియోజకవర్గం తహసీల్ చౌరస్తా దగ్గర రాహుల్ గాంధీ దిశబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షుల వారు గోరపల్లి సత్యనారాయణరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర కార్యదర్శి గారు పల్లి గంగారెడ్డి గారికి, మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఖబర్దార్ రాహుల్ గాంధీ, ఒక్కటే చెప్తా ఉన్నాము, ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. వెంటనే కొంచెం కూడా బుద్ధి లేని వ్యాఖ్యలు చేస్తూ మత విద్వేష శక్తులతో కూడి ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా భారతదేశం చేయాలని చూస్తున్నారేమో, కానీ నరేంద్ర మోదీ గారు అలా చేసుకోవాలని భారతీయ జనతా పార్టీని మేమందరము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ దిశబొమ్మ దక్క కార్యక్రమాన్ని తహసీల్ చౌరస్తాలో చేయడం జరిగింది. ఇందులో మనకు ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, మన జిల్లా ప్రభారి మరియు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు భోగ శ్రవణ్ గారు మరియు మండల అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ అమెరికా పోయి పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చేస్తూ ఉన్నాడు. భారతదేశాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గతంలో ఎలక్షన్లో మోడీ గారు వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తామని అప్పుడు పుకారులు లేపాడు. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వం ఉంది, ఎప్పుడైనా రిజర్వేషన్ రద్దు చేశారా? అసలు గుర్తుందా ఈ రాహుల్ గాంధీకి? రాహుల్ గాంధీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అమెరికాలో పోయి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు. సిక్కుల మీద
విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. RSSను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రియతమ ప్రధానమంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువరకు ఈ దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినందుకు వారి మీద క్రిమినల్ కేసులు, దేశద్రోహం కేసు పెట్టి వారిని జైల్లో పెట్టాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై. అసలు ఏదైతే రాహుల్ గాంధీ గారు అమెరికాలో వ్యాఖ్యానించినటువంటి మాటలు ఏదైతుందో, ఒక విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ దేశ గౌరవాన్ని, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సినటువంటి ఒక ప్రతిపర నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఈ దేశ గౌరవానికి భంగం కలిగించే విధంగా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడిన మాట ఏవైతే ఉన్నాయో వెంటనే యావత్ జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా హిందువులని హింసావాదులుగా, అదేవిధంగా మొన్న RSSని ఏ విధంగా, మళ్ళా నిన్న సిక్కులను ఏ విధంగా మాట్లాడిందో యావత్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నాడు. ఇటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తిని, ఇటువంటి దేశం గురించి దేశం మీద ప్రేమ అనేటువంటి వ్యక్తిని ప్రజల విపక్ష నాయకులు ఎన్నుకోవడం మన దౌర్భాగ్యంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇటువంటి వారిని ఇక ముందు ఈ దేశంలో ఎటువంటి నాయకత్వం కూడా పనికిరాడనేటువంటి విషయాన్ని ఆయన మాటల ద్వారా ఆయన దేశ ప్రజలు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ యావత్ సిక్కు జాతికి, ఈ భారతదేశ ప్రజలను కూడా క్షమాపణ చెప్పాలా. సిక్కులకు తలమాగా కట్టుకునేటువంటి హక్కు భారతదేశంలో లేకుండా పోతుందంటే అసలు నీకు కామన్ సెన్స్ ఉందా? అసలు నీకు అవగాహన ఉందా? ఈ దేశం అంటే నీకు ప్రేమ ఉందా? దేశ ప్రజలంటే గౌరవం ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ రాజకీయ పబ్బం కోసం నువ్వు మాట్లాడే మాటలు గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో యావత్ దేశ ప్రజలందరూ కూడా నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి రాహుల్ గాంధీ హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ రాహుల్ గాంధీ దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ, దేశద్రోహి రాహుల్ గాంధీ. भारत माता की, भारत माता की. देशद्रोही राहुल गांधी, देशद्रोही राहुल गांधी, देशद्रोही राहुल गांधी.